ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఇంకా మన సిలబస్ విషయానికి వస్తే ఈ రెండింటితో పాటు బాగా ఫోకస్ చేయవలసిన అంశాలు ఇంకా రెండు ఉన్నాయి. ఒకటి వ్యవసాయ రంగము, తర్వాత పారిశ్రామిక రంగం. ఎకానమీకి బేసిక్ పిల్లర్స్ ఏంటి అంటే వ్యవసాయ రంగము మరియు ఇండస్ట్రియల్ సెక్టార్. ఈ రెండింటిని బాగా ఫోకస్ చేయండి. వ్యవసాయ రంగానికి సంబంధించి అయితే చాలా అంశాలు అడుగుతున్నారు. వ్యవసాయ రంగంలో జనరల్గా స్ట్రెస్ ఉండడానికి గల రీజన్స్ ఏంటి, ఉత్పాదకత పెరగపోవడానికి గల కారణాలు ఏంటి, దాంతోపాటు ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్ మనం గ్రీన్ రెవల్యూషన్ రూపంలో తీసుకొచ్చాం. గ్రీన్ రెవల్యూషన్తో ఆకుండా డైరెక్ట్గా సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ వైపు పోయాం. సెకండ్ గ్రీన్ రెవల్యూషన్తో పాటు ఇప్పుడంతా క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్, జీరో బేస్ న్యాచురల్ ఫార్మింగ్ ఎలా జరుగుతుంది, సుభాష్ పాలేకర్ యొక్క డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి, సో జీరో బేస్ న్యాచురల్ ఫార్మింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, రాష్ట్రం దేశం ఎంత లక్ష్యం పెట్టుకుంది, రాష్ట్రం ఎలా లక్ష్యం పెట్టుకుంటుంది, దాని ఆధారంగా డైరెక్ట్గా ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ కూడా బాగా అడుగుతున్నారు. సిక్కిం రాష్ట్రం ఈరోజు 100% ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి వ్యవసాయ రంగాన్ని స్ట్రెస్ లేకుండా చేసింది. అలాగనే మనం డ్రై ల్యాండ్ ఫార్మింగ్ ఉన్నటువంటి ఏరియాస్లో దీన్ని ప్రవేశపెట్టవచ్చా, దాని సాధ్యాసాధ్యాలను గమనించవలసిన అవసరం ఉంటుంది. దీనితో పాటు వ్యవసాయ రంగంలో రైతు ఆదాయ రెట్టింపు ఒకటి. ఈ మధ్య కాలంలో రైతు ఆదాయ రెట్టింపును చేయడానికి భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి స్టెప్స్ ఏంటి, దాన్ని ఫోకస్ చేయండి బాగా. సో దీంతోపాటు ఈ మధ్యకాలంలో తెలుగు అకాడమీ వాళ్ళు వ్యవసాయ రంగంలో ఈ కొత్తగా ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక వ్యవస్థ అనేటటువంటి భారత ఆర్థిక వ్యవస్థ అనేటువంటి పుస్తకంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన చాలా అంశాలను అప్డేట్ చేశారు. అభ్యర్థులు ఆ కోణంలో ప్రిపేర్ అయ్యి ఈ అంశాలను యాడ్ చేసుకుంటే మీ లక్ష్యంలో మీరు ఫాస్ట్గా సక్సెస్ అవ్వగలరు. సో దీంతోపాటు వ్యవసాయ రంగంలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటింగ్లో తీసుకొచ్చినటువంటి స్టెప్స్, ఈ నామ్స్కి సంబంధించిన వ్యవహారాలు. ఈ నామ్స్ ఫస్ట్ ఏపీఎంసీ యాక్ట్ నుంచి రావాలి. రెగ్యులేటెడ్ మార్కెట్ నుంచి ఉండేది. రెగ్యులేటెడ్ మార్కెట్ నుంచి డైరెక్ట్గా కాంట్రాక్ట్ మార్కెటింగ్కి వెళ్ళారు. కాంట్రాక్ట్ మార్కెట్ నుంచి డైరెక్ట్గా ఈ నాముల విషయానికి ఆన్లైన్లో సేల్ చేసేటటువంటి క్రమం ఈ నామ్ మార్కెట్స్కి వెళ్ళారు. ఈ నామ్ మార్కెట్ నుంచి ఇప్పుడు గ్రామ్ లాంటివి వచ్చాయి, ఈ రకం లాంటివి వచ్చాయి. ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూడాలి. ఏపీఎంసీ చట్టం తీసుకొచ్చినటువంటి బ్యారియర్స్ కూడా గమనించాలి. ఏపీఎంసీ చట్టం వల్ల పెరిగిపోయినటువంటి దళారీ వ్యవస్థ, రైతులు సరిగా మార్కెట్ విపణిలో తన వస్తువులను అమ్ముకోలేకపోవడం, దాని ద్వారా జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా అభ్యర్థులు గమనిస్తూ ఉంటారు. ఇంకా అభ్యర్థులు బాగా గమనించవలసినటువంటి అంశము గ్రూప్ 1 వాళ్ళైనా గ్రూప్ 2 వాళ్ళైనా ఒక పాయింట్ చాలా క్లారిటీగా ఉంది. అదేంటంటే మినిమం సపోర్ట్ ప్రైస్కి సంబంధించినటువంటి విషయాలు. ప్రతి పోటీ పరీక్షలో ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్లో ఎవ్రీ ఇయర్ ఎంఎస్పీ మీద 1 or 2 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కనీస మద్దతు ధర ఎప్పుడు ప్రవేశపెడతారు, దాని యొక్క మెథడాలజీస్ ఎలా ఉంటాయి, కనీస మద్దతు ధరలో జరుగుతున్నటువంటి లోపాలను ఓవర్కమ్ చేయడానికి ప్రధానమంత్రి పిఎం ఆశా యోజన, దానికి సంబంధించినటువంటి ఆ 3 స్కీమ్స్, అంబ్రెల్లా స్కీమ్స్ మీద కూడా ఫోకస్ పెట్టండి. నీతి ఆయోగ్ తీసుకొచ్చినటువంటి రీసెంట్ డెవలప్మెంట్స్ అంటే రీసెంట్ రికమెండేషన్ ఏమన్నారు, నీతి ఆయోగ్ వాళ్ళు ఏమంటారంటే సిఎసిపి స్థానంలో అగ్రికల్చర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయమంటారు. ఈ మధ్యలో కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ ప్రైసింగ్ వాళ్ళు డిసైడ్ చేసిన ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ను రైతులకు అందట్లేదని తమిళనాడు ఫార్మర్స్ కేంద్రంలో ధర్నా చేయడం, మహారాష్ట్ర ఫార్మర్స్లో షుగర్ కేన్ రైతులు సరైనటువంటి గిట్టుబాటు ధర రావట్లేదని అమ్మినటువంటి డబ్బులను ప్రైమ్ మినిస్టర్కు మనీ ఆర్డర్ చేయడం, ఇవన్నీ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని 2018-19 బడ్జెట్లో దానికి 50% ధరను పెంచుతామన్నా సరే మినిమం సపోర్ట్ ప్రైస్ రైతులకు చేరట్లేదని నీతి ఆయోగ్ ఒక సూచన తీసుకొచ్చింది, ఒక రికమెండేషన్ ఇచ్చింది. సిఎస్సిపి స్థానంలో అగ్రికల్చర్ ట్రిబ్యునల్ రావాలని, ఎంఎస్పి స్థానంలో మినిమం రిజర్వ్ ప్రైసులు రావాలని, మనం ఫాలో అవుతున్నటువంటి A2 and FL మెథడ్ స్థానంలో కొత్తగా మినిమం రిజర్వ్ ప్రైస్ ఫార్ములా ఒకటి డిసైడ్ చేశారు. ఇవన్నీ అభ్యర్థులు గమనించుకొని చదవాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే జనరల్గా ఎకానమీ అనేది సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ లాగా ఉంటుంది. కొంచెం దీన్ని ఇంట్రెస్ట్గా కేవలం మీరు చదువుతున్నటువంటి బుక్కులకే పరిమితం అవ్వకుండా అసలు ప్రభుత్వం యొక్క పాలసీలు ఏంటి, ప్రభుత్వం దాన్ని ఎలా అమలు చేస్తుంది, అమలులో ఎదురవుతున్నటువంటి డిఫెక్ట్స్ ఏంటి, ఆ డిఫెక్ట్స్ను ఓవర్కమ్ చేయడానికి గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి చొరవలు ఏంటి. సో ఈ కోణంలో అభ్యర్థులు ప్రిపేర్ అయినట్లయితే ఈ సబ్జెక్ట్లో మంచి ఫలితాలు సాధించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, ఇంకా జనరల్గా ఎకానమీ విషయానికి వచ్చినట్లయితే ఎక్కువగా డేటా ఓరియంటెడ్గా ఉంటాయి. డేటా ఓరియంటెడ్ చదవాలా అంటే కొంత డేటా చదవాలి. ఆ డేటాను విశ్లేషణాత్మకంగా చదువుకుంటూ మనము మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ డేటాలు ఫర్ ఎగ్జాంపుల్ డేటా వల్ల మనకి ఏం తెలుస్తుందంటే విశ్లేషణ అంటే డేటా వల్ల మనకు తెలిసేటటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే అసలు పెరిగిందా తగ్గిందా, ఒక విషయంలో డేటా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు పెరగడానికి గల కారణాలు ఏంటి, తగ్గడానికి కారణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పోటీ పరీక్షల్లో ప్రధానంగా జనాభా అంశాలు ఉన్నాయి. జనాభా అంటే మనం ఏమనుకుంటాం, జనరల్గా హైయెస్ట్ జనాభా, లోయెస్ట్ జనాభా అనుకుంటాం.
జనాభాలో మీరు చదవవలసిన అంశాలు ఇవి. వీటితో పాటు ప్రధానంగా ఫోకస్ చేయవలసిన అంశాలు ఏంటంటే జనాభా ఇష్యూస్ ఎలా ఉన్నాయి, డెమోగ్రఫిక్ డివిడెండ్ను మనం ఎలా ట్రాన్స్లేట్ చేయవచ్చు, ఎకనామిక్ గ్రోత్కు డెమోగ్రఫిక్ డివిడెండ్ను, ప్రాయోజిత జనాభా ఉపయోగిత జనాభాను మనము ఆర్థిక అభివృద్ధిలో ఎలా ఉపయోగించుకుంటాం, ఆ డెమోగ్రఫిక్ డివిడెండ్ మీద ఫోకస్ చేయాలి బాగా. దాంతోపాటు జనాభాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటేమో మిస్సింగ్ విమెన్ అనే సమస్య ఒకటి నడుస్తుంది. అసలు మిస్సింగ్ విమెన్ సమస్య ఏంటి, ఆ సమస్యను ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నది. ఇప్పుడు మిస్సింగ్ విమెన్ అంటే దానికి మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మిస్సింగ్ విమెన్ అంటే అమర్త్య సేన్ గారు ఆ పదాన్ని ఉపయోగించారు. మిస్సింగ్ విమెన్లో ఏమవుతుంది, మహిళల మరణాల రేటు పురుషులతో పోలిస్తే అధికంగా ఉంటుంది. దానికి గల కారణాలు ఏంటి? ఆర్థిక సర్వే, లాస్ట్ ఇయర్ ఆర్థిక సర్వే ఒక కొత్త భావనను తీసుకొచ్చింది. దాన్ని సన్ మెటా ప్రిఫరెన్స్ అంటాం. అంటే బాలుర పట్ల ఇండియన్ పీపుల్ ఇంట్రెస్ట్గా ఉండడం వల్ల ఫర్టిలిటీ రేట్ను కంటిన్యూ చేసి 21 మిలియన్స్ అన్వాంటెడ్ గర్ల్స్కు భర్తిస్తున్నారు. ఈ అన్వాంటెడ్ గర్ల్స్ బర్త్ అవ్వడం వల్ల వాళ్ళ పోషకత్వాల సమస్యలు, వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సో వీటిని రూపుమాపడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు, అది బేటీ బచావ్ బేటీ పడావ్ కానివ్వండి, సుకన్య సమృద్ధి యోజన కానివ్వండి, ఇలాంటి అంశాలన్నీ కూడా జనాభాలో చదవలసినటువంటి అంశాలు. జనాభా అంటే కేవలం డేటా చదవకుండా అసలు 0 to 6 years సెక్స్ రేషియో నార్థన్ ఇండియా ప్రాంతంలో తక్కువగా ఉంటుంది. తక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి, ఆ కారణాలను విశ్లేషించండి. సో ఈ విధంగా విశ్లేషణాత్మకంగా కొంచెం చదివిన దాన్ని టెక్నికల్గా మార్చుకున్నట్లయితే అసలు ఎకానమీ అనేది సులభంగా ఈ పోటీ పరీక్షలో రాణించవచ్చు. సో ఈ పోటీ పరీక్షలో రాణించడమే కాకుండా మీరు ఒక మంచి ఆఫీసర్గా సెటిల్ అవ్వచ్చు. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.